మనకి నోరు ఇచ్చిందికి ఒక కమ్యూనికేషన్, ఒక భాష మనకి నోరు ఉన్నదికి నోరు ఉన్నదే మాట్లాడడానికి. మనకి భాష ఉన్నది ఒక సంస్కారవంతమైనటువంటి విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి. ఇంతవరకు మనకు తెలుసు. అయితే ఇటీవల కాలంలో మరి కలికాలం అనాలో, నోటి దూలకాలం అనాలో తెలియగాని కొంతమంది మ అంటే ఒక బాధ్యతను మరిచిపోయి, ఒక సివిక్ సెన్స్‌ని మర్చిపోయి ఏదేదో మాట్లాడదాం, ఏదో మాట్లాడి పాపులర్ అవుదాం అని అనుకోవడం చాలా దురదృష్టకరమైన వార్త. సోషల్ మీడియా ఉంది. దానికి నిజంగానే సెన్సార్ అంటూ ప్రత్యేకించి లేదు. అయినప్పటికీ మనకు ప్రత్యేకించి మనం మాట్లాడే మాటకు ఒక ఫిల్టర్ ఉండాలి. మనలో ఒక ఎడిటర్ ఉండాలి. మన మాట బయట వాళ్ళకి వెళుతోంది. కెమెరా ముందు మనం మాట్లాడుతున్నాం. ఎక్కడో పల్లెటూరులో కూర్చొని ఏదో అలకాజనంగా బూతులు మాట్లాడడం అదంతా వేరే విషయం. చదువురాని, నిరక్షర కుక్షులంతా మాట్లాడే మాట. కానీ ఒక బాధ్యత వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, వాళ్ళకి ఏ పేరైనా పెట్టుకో సెలబ్రిటీలు ఇంకోటి. అది బాధ్యతను విస్మరించి మాట్లాడడం. అలాగే ఎవరినో ఒక పెద్ద స్థాయి వ్యక్తిని, జాతీయ స్థాయి వ్యక్తిని, చాలా గొప్ప వ్యక్తిని మనం ఏదో తిడితే లేదా ఒక సెలబ్రిటీని తిడితే మనకు ఒనగూరేదేమిటి? మనం ఎటువంటి మెసేజ్ ప్రజలకిస్తున్నాం? అభిప్రాయాలు అందరికీ ఉండొచ్చు. కానీ కొన్ని అభిప్రాయాలు మన పర్సనల్‌గా మన దగ్గరే దాచుకోవాలి. పబ్లిక్‌లోకొచ్చి మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. వాస్తవంగా. ఈ పాటికి నేను ఎవరి గురించి చెప్తున్నానో తెలుసుకోవచ్చు. ఆయన శ్రీకాంత్ భరత్ అని పెట్టుకుంటాడు. ఆయన శ్రీకాంత్ అయ్యంగారు. చాలా సినిమాల్లో మంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి ఆర్టిస్ట్. మరి ఆయనకేదైనా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడో, లేదా అన్నీ తెలుసు అనే ఆ భ్రమలో ఉన్నాడో తెలీదు గానీ, ఎందుకంటే అసలు దేని గురించి అసలు నీకు మాట్లాడవలసిన అవసరం లేదు. నీ ప్రత్యర్థి కాదు. నీకేం అన్యాయం జరగలేదు. దాని వలన అలా విమర్శించడంలో నీకు ఒనగూరేదే లేదు. నీకెవడు కీర్తి కిరీటాలు పెట్టడు. ఒకవేళ ఇంతకుముందు అలా మాట్లాడి పాపులర్ అయిన వాళ్ళు అనుకుంటారా అది నిజమైన పాపులారిటీ కాదు. జనాలందరూ కూడా ఇటువంటివి విని మనల్ని ఇలా మాట్లాడడం ఏంటని అందరూ అసహించుకుంటారు మామూలుగా. ఇంతకుముందు చూస్తే సినిమా రివ్యూయర్స్ అంటే రివ్యూ ఇస్తారు. రివ్యూ ఇచ్చే క్రిటిక్స్ గురించి అలాగే తప్పుగా మాట్లాడడం. తర్వాత మళ్ళా కొంచెం సర్దుకోవాలని చెప్పి మళ్ళా దాన్ని గురించి మళ్ళా అలాగా నేను అలా అనుకోలేదు, ఇలా అనుకోని మళ్ళా సర్దుకోవడం ఇవన్నీ జరిగింది. రీసెంట్‌గా అక్టోబర్ 2 మన జాతిపితగా కొనియాడబడుతున్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు, అందరూ జాతిపితగా చేసినటువంటి మహాత్ముడు అంటారు మహాత్మా గాంధీ. ఆయనేమి ఇప్పుడు ఇలాంటి వాళ్ళొచ్చి ఆయనకేం పేరు పెట్టలే. ఆయన 48లో అసలు మినిమమ్ సంస్కారం ఏంటంటే చనిపోయిన వ్యక్తుల గురించి ఎవరైనా సరే మనం మాట్లాడకూడదు. వాడు చెడ్డవాడైనా, ఈవెన్ దో క్రిమినల్ అయినా కూడా వాళ్ళ గురించి మనం ప్రస్తావించకూడదు. ఫస్ట్ బేసిక్ నియమం. రెండోది వయసులో పెద్దవాడు ఎవరైనా సరే వాళ్ళ గురించి మనం తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. మనం వాళ్ళకన్నా మేధావులు కావచ్చు. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసి స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్య భూమిక, ప్రథమ భూమిక పోషించినటువంటి మహాత్మా గాంధీ గురించి మాట్లాడుకోవడం అంటే అంటే మాట్లాడుకోవచ్చు. ఆయన ఎంతో మందికి ఆదర్శం. ఎంతో మందికి ఆయన మహాత్మా గాంధీని దైవంగా కూడా పూజిస్తారు. మనకేం తెలుసు? మనం చదువుకున్నది, మనం విన్నది కొంతవరకే మన పరిమితం. స్వాతంత్రోద్యమంలో ఎన్ని కోట్ల మందిని ఆయన చైతన్యపరిచారు. ఎంతమందిని బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయడానికి పురిగొల్పారు. మన స్వాతంత్రం మనకు రావడంలో ఎంత ముఖ్య భూమిక పోషించారన్న విషయంలో అది జాతిపిత అని ఆయనకి తగిలించేసుకోలేదు. ప్రజలంతా కలిసి జాతిపిత అన్నారు. మహాత్ముడని ఆయనకేమి ట్యాగు, ఆయనకేమి బిరుదు కొనేసుకోలేదు. మహాత్మా అని ప్రజలు గౌరవంగా పిలుచుకున్నారు. ఆయన గురించి మనకి దేనికి ఇప్పుడు ఏ సందర్భంలో అక్టోబర్ 2 మనమందరం జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు జరుపుకుంటాం. అలాగే మనం చూస్తే భారతదేశంలో రామాలయాలు, అలాగే శివాలయాలు ఎన్నుంటాయో, అలాగా ఆయన త్యాగానికి గుర్తుగా ప్రతి చోట ఒక గాంధీ బొమ్మ విగ్రహం ఉంటుంది మనకి. ఒక గాంధీ తాత విగ్రహం ఉంటుంది. అందరూ కూడా చిన్న పిల్లోడు గాంధీ తాత, నెహ్రూ తాత అని పిలుచుకుంటాం. ఇప్పుడు ఆయనలో ఒకవేళ లోపాలే ఈ ఈ పెద్ద మనిషికి కనపడ్డాయి అనుకుందాం. ఇప్పుడు ఏకరువు పెట్టి ఎవరిని నీ వైపు నీ మాట ఎవరైనా వింటారా? కొన్ని కోట్ల మందిని ఉత్తేజపరిచి, చైతన్యపరిచి, స్వాతంత్ర సమరంలో నడుము కట్టి, మనందరికీ నాయకత్వం ప్రపంచ వ్యాప్తంగా మహాత్మా గాంధీకి ఒక స్థానం ఉంది రాజకీయ నాయకుల్లో. చరిత్ర చరిత్రలో ఒక ముఖ్యమైన పేజీ మహాత్మా గాంధీకి ఉంటుంది డెఫినెట్‌గా. ఆయన మోహన్ చంద్ గాంధీ అనేదో ఆయన అసలు పేరుతో ఎవరన్నారు మహాత్మా గాంధీ అంటారాయన్ని. అటువంటి మహానుభావుడి గురించి నేను ఉచ్చరించలేను ఆ మాటలు. ఆ మాటలు అంటం ఎందుకు? సరే తెలిసో తెలియక ఆవేశంలోనో అన్నాం. ఇప్పుడు ఆయన యొక్క లక్షణాలు, లోపాలు చనిపోయిన వ్యక్తిలో నీకేం కనపడిపోయింది లోపం?
ఆయన నిగ్రహ శక్తి కోసం 15, 16 ఏళ్ల అమ్మాయిలపై నగ్నత్వంగా చూపించి పడుకోబెట్టుకొని ఏదో నిగ్రహత్వం తెచ్చుకుంటాడట. ఈయన చూసొచ్చాడు మరి. సో, అదొకటి. ఆయన సాధనలు నీకెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఆయన నాయకత్వం, ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన ఇచ్చినటువంటి స్పీచ్‌లు, ప్రజలను స్ఫూర్తినిచ్చినటువంటి విధానాలు ఏం కనపట్లేదు. ఒక్క మంచి కూడా కనపట్లేదా ఆయనలో? ఈయన చూసొచ్చినట్టుగా లైంగిక వేధింపులు సరే ఏదో చెప్పారు. పాపం ప్రజలంతా ఇలా ఇచ్చాడేంటి ఈయన? ఏమైందో ఈయనకి? ఆయనతో ఎంత నష్టపోయాడా ఏంటి అని అనుకుంటే, మళ్ళా నేను చెప్పే పోస్ట్ వల్ల చాలామంది వీడియోలు రేటింగ్‌లొచ్చేస్తాయి. ఎవడో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని. అసల ఆ నోటికి అదుపు లేదు. మాటలకి పొదుపు లేదు. పోనీ దాంట్లో ఏమైనా కంటెంట్ ఉంటే అది లేదు. వెళ్లెళ్లి ఏదో మహాత్మా గాంధీ మీద పడ్డం ఎందుకిప్పుడు? సరే, ఈ మాటలు మాట్లాడడం వల్ల మన భారత రాజ్యాంగం ప్రకారం శిక్షకు అర్హులే. అది ఎవరన్నా కేస్ పెడితే పెడతారు. ఈ సినిమా ఫీల్డ్‌లో ఉండి ఈ దౌర్భాగ్యం ఏంటి? సినిమా ఫీల్డ్ వాళ్ళు చాలామంది అనుకరిస్తారు. వాళ్ళు చెప్పిన ప్రతి మాటని కూడా చూస్తారు. ఇంతకుముందు రాజకీయ రంగంలో వెళ్ళినటువంటి కొంతమంది ఏవో పనికిమాలిన మాటలు పార్టీల పరంగా మాట్లాడుకున్నారు. అర్థమైంది వాళ్ళంతా రాజకీయ నాయకులు కాబట్టి ఒక పోసాని గారో, లేదంటే ఒక పృథ్వీ గారో, రోజా గారు ఇలాంటి సినిమా నుంచి వెళ్ళి ఏదేదో పవన్ కళ్యాణ్ విమర్శించారు కంటే వాళ్ళు సినిమా పరంగా, రాజకీయ పరంగా వాళ్ళు ఉన్నారనుకోవచ్చు. ఈయనేం రాజకీయాల్లో లేడే. ఒకవేళ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇప్పుడున్న మనం సపోర్ట్ చేసిన పార్టీల్లో ఏం మహాత్మా గాంధీ గారు ఏం చేయలేదే. మహాత్మా గాంధీ గారు ఒక జాతీయ ఉద్యమ నాయకుడే తప్పితే ఆయనేం పార్టీ పదవుల్ని అలాగా ముఖ్యమైన పదవులనేమి ఆయనేమి ఆశించలేదే. ఏమి చేయలేదు. ఆయన ప్రధానమంత్రో, రాష్ట్రపతి ఏమి చేయలేదు ఆ రోజుల్లో. మొత్తం భారతదేశంలో ఆయన ఏ పదవి చేసినా చేయొచ్చు కదా! ఆయన చేసింది ఏమీ కనపట్లేదా? గాంధేయవాదులు అంటే గాంధీని ఇప్పటికీ అనుసరిస్తున్న వాళ్ళు బోలెడుమందుంటారు. సత్యాగ్రహం అదేం చదువుకోలేదా? మీకేమీ తెలీదని అందరిని ఉద్దేశించి ఒక మాటగా అంటున్నాడాయన. చూసాను బయట. ఆయన సత్యాగ్రహ పోరాటం, క్విట్ ఇండియా ఉద్యమ పోరాటం, ఈ ఖాదీ ఉద్యమం ఇవన్నీ ఏమి కనపడలేదా జనాలకి? ఆయన ఆచరించిన నియమాలు, సిద్ధాంతాలు ఏమి కనపడలేదా? ఒక చెప్పితే మంచి చెప్పాలి. ఇందాక చెప్పాను కదా! చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం కుసంస్కారం కిందొస్తుంది. అదే రకంగా మనకు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు. ఇప్పుడు 48లో ఆయన కాలం చేశారు. దురదృష్టవశాత్తు ఆ గాడ్సే గారి చేత బలయ్యాడు. కారణాలు వాళ్ళ మధ్య రాజకీయ కారణాలు, ఏవో కారణాలు ఉన్నాయి. అవన్నీ ఓకే. ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు 48 అంటే అక్కడ 52 ఏళ్ళు, ఇక్కడ 25 77 ఏళ్ళు. తర్వాత ఈయనొచ్చి గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచింది ఏదో అలా ఏదో చెప్తారు అలాగా. మనం ఒక మాట మాట్లాడంటే కనీసం ఇదెందుకు మాట్లాడుతున్నాం? అందులో జనంలోకొచ్చిన తర్వాత మాట్లాడే ప్రతి మాటకి అందులో ఈయన సినిమాలు ఇప్పటికే తగ్గిపోయి ఉంటాయి. అక్కర్లేని మాటలెందుకు? పనికొచ్చే మాట. నువ్వేమైనా సమాజానికి ఏమైనా సందేశం ఇవ్వు. మహాత్మా గాంధీ మీద, ఇంకో వాళ్ళ మీద, మదర్ తెరెసా ఇలాంటి వాళ్ళందరి మీద ఎందుకు అసలు మనకి? మన స్థాయి సరిపోతుందా? అసలు ఆలోచించండి ఒక్కసారి. ఎందుకు దీనివల్లనైనా ఏదైనా పాపులారిటీ వస్తుందా? మంచి నటుడుగా నిరూపించుకొని, మంచి స్థాయిలో నటించి, ఒక క్రేజ్ తెచ్చుకొని, ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగి, అలా పాపులారిటీ తెచ్చుకోవచ్చుగా? లేదు నీకు ఆదర్శంగా ఇంతకుముందు ఎవడో ఇలాగే నోటి దూలతో మాట్లాడేవాడు ఎవడో పాపులర్ అయ్యాడు అనుకుందాం. అది నిజమైన పాపులారిటీ కాదు కదా! అంటున్నా. అసహ్యించుకుంటారు. మనం సభ్య సమాజంలో ఉన్నాం కదా! ఏమైంది? ఒకవేళ సరిగ్గా సినిమాల్లో బ్రేక్ రాలేదని ఒక ఫ్రస్ట్రేషనా? ఏంటి? ఏదైనా తెలిస్తే మహాత్మా గాంధీ అయినా, ఇంకోళ్ళైనా వాళ్ళ దగ్గర తెలుసుకోవాల్సిన పనికొచ్చే మాట ఉంటే తెలుసుకో. ఆయన చెప్పిన ఏదైనా సూక్తో నిజమే భగత్ సింగ్ అని చెప్పాడు పాపం. మహాత్మా గాంధీ వల్ల స్వాతంత్రం మహాత్మా గాంధీ వల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఇప్పుడు భారతీయులు అందరికీ తెలీదా మనకి? మనకు తెలుసుగా ఇండిపెండెన్స్ డే అంటే ఆగస్టు 15 చేసుకుంటాం తప్పితే అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం తెచ్చారు. అది ఇండిపెండెన్స్ డే చేసుకోమే మనం. భగత్ సింగ్ గారు ఆత్మార్పణం చేసుకున్నాడు. సుభాష్ చంద్రబోస్ ఒక ఉద్యమం నడిపాడు ఆ టైంలో. రకరకాల దారుల్లో బ్రిటిష్ వాళ్ళ బానిసలుగా బ్రిటిష్ వాళ్ళ సంఖ్యలని తప్పించుకోవాలని ఉద్యమాలు చేశారు. గాంధీ గారిది ఒక రకమైన ఉద్యమం. సుభాష్ చంద్ర ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి చేయడానికి ఇప్పుడు వాళ్ళు లేరు కదా! భౌతికంగా లేరు కదా! మహానుభావులు. వాళ్ళలో కూడా తప్పులుండొచ్చు. మనం ఎంచడానికి మనమెంత అంటాను. అయినా గడిచిపోయిన గతంలోకి మనం ఎలా వెళ్తాం? ఇది టైమ్ మెషిన్‌లాగా మనం వెళ్ళి ఆయన ఏమేమి తప్పులు చేశాడు? ఆయన గురించి ఎవడో రాసిందో, చదివిందో చదివే కదా! పోనీ ఆయన ఆత్మకథ చూసేది చెప్తాం కదా! మంచి విషయాలు ఏం కనపడలేదా అంటున్నాను నేను. ఇప్పుడు ఆయన విమర్శించావు. నీకేమొచ్చిన పేరు? తర్వాత అలా విమర్శించకూడదని చెప్పి తప్పు అని చెప్పిన వాళ్ళ మీద కూడా దండెత్తడం. అంటే ఇప్పుడు మళ్ళా నిన్ను పోలీసులు అరెస్ట్ చేయాలి. ఇంతకు ఇంత చెప్పాను కొంతమంది పిచ్చివాడు వాగి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు ఇప్పటికి కూడా. ఆ పార్టీకి సంబంధించి ఏవో మాట్లాడి. అలాగ అరెస్ట్ చేస్తే ఇప్పుడు మళ్ళా నువ్వు గొప్పవాడవుతావా? ఓ 10 మంది జై కొడితే ఇప్పుడు నువ్వు నాయకుడు ఎలాగా అవ్వలేవుగా? ఎవరు తెచ్చినా, సుభాష్ చంద్రబోస్ చేసినా, భగత్ సింగ్ తెచ్చినా, మహాత్మా గాంధీ నాయకత్వం వహించినా, ఆ స్వాతంత్రం మనం అనుభవిస్తున్నాంగా హాయిగా.
ఇలాంటప్పుడు మన సంస్కారం ఇదేనా మన సంస్కారం? భారతీయ సంస్కారం? జాతి పిత అని అందరూ కొనియాడతారు. దాంట్లో మనం కాదు, విదేశాలు మొత్తం అన్ని దేశాలు ఏకగ్రీవంగా ఆయన అదే అంటారు. ఆయన జాతిపిత అయితే నేను ఏదో సిటిజన్ ఆఫ్ బాస్టర్డ్ అంటున్నాడు. ఏమిటో ఆ పదాలేమిటో? అంటే నోటికి అడ్డు, అదుపు, మైండ్ స్టేటస్ ఎలా ఉంది అన్న. అసలు వీళ్ళని ఏం చేయాలి? యువతకు నువ్విచ్చే మెసేజ్ అని. వాడు వెనకాల ఇంకోడు మరి నిజమే కదా! గాంధీ గారు అలా కదా! ఇలా కదా! అని. అలా మహాత్ముడి గురించి మాట్లాడాల్సిన కనీస అర్హత మనకుందా అంట. ఒక మంచి మాట చెప్తాం. ఎవరి గురించైనా ఒక మంచి మాట. ఇప్పుడు నన్నడిగితే శ్రీకాంత్ అయ్యంగార్ చాలా మంచి ఆర్టిస్టు. చాలా కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్టు అని చెప్తా. దీనివల్ల సినిమాలు కూడా ఎవడు ఆదరిస్తారు? ఎవరు అంగీకరిస్తారు? దీనివల్ల? ఈ ఈ రకంగా ఏం పేరు? హ్మ్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతులు, అన్యాయాలు బట్టి ఖండించు. ఇప్పుడు ఇప్పుడు సమకాలీన సమాజంలో తప్పులేదు. బోలెడున్నాయి కదా! జనాలకి భారతదేశంలో ఇంకా ఎన్నో అన్యాయాలు ప్రతిఘటించు, ప్రశ్నించు. ఆ మహాత్మా గాంధీ గారు చనిపోయి ఎన్నాళ్ళైతే ఆయన మీద పడ్డం ఎందుకు? ఎందుకు అంత ఆవేశం వచ్చేస్తుంది? ఆయన జాతిపిత అంటే నీకొచ్చిన నష్టమేంది? నష్టమేంది? కష్టమేముంది? నష్టమేముంది? ఇది చాలా తప్పు. శ్రీకాంత్ అయ్యంగార్ నీకు ఇప్పుడు రేపొద్దున నన్ను కూడా తిడితే తిడతావు. తప్పేం లేదు. తిట్టినా పర్లేదు. ఈ ధోరణి కరెక్ట్ కాదు. మనం భారతదేశంలో పుట్టాం. భారతదేశంలో ఒక కల్చర్ ఉంది. సంస్కృతి ఉంది. మనం ఆ కల్చర్‌ని ఫాలో అవ్వాలి. పెద్దల్ని గౌరవించాలి. అనవసరంగా తులనాడకూడదు. ఒకవేళ తెలిసినా కూడా అది కేవలం ఒక వ్యక్తిగా నీ అభిప్రాయం తప్పితే ప్రపంచ అభిప్రాయం కాదు. ఆకాశం మీద ఎప్పుడు ఉమ్మేయాలనుకోకూడదు. అది వచ్చి మన మీద పడుతుంది. మొఖం మీద పడుతుంది. అది గుర్తుపెట్టుకొని మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనకు అనుకూలంగా మలుచుకోవాలి తప్పితే అందరి నోళ్ళలో పడి అనవసరంగా ఈ రాద్ధాంతాలు అనవసరం. ఇప్పుడు వాళ్ళిప్పుడు వాళ్ళేం మార్చేసుకోరు. మహాత్మా గాంధీ లేడు కదా! భౌతికంగా మన ముందు. బతికున్నోళ్ళ గురించి ఏదైనా మాట్లాడేవాళ్ళు. నీ బోధనలు విని మార్చుకుంటారు. యువతకైనా సందేశం మంచి సందేశం ఇవ్వు. నువ్వు మహాత్మా గాంధీ కన్నా నువ్వు గొప్పవాడైతే ఎవడికి తెలీదంటావు మళ్ళా? ముందు నీకేం తెలుస్తదో నువ్వు 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 అది అది చూసుకో. మా అయితే ఒక డిగ్రీ చదువుకుంటాం. మన అంతకన్నా ఏముంటుంది మనకు తెలిసింది? ఆయన జీవిత చరిత్ర చదువుతావు. లేతే ఎవరైనా చెప్తే అది వింటాం. ఇంకొక వ్యక్తుల మీద 'సుభాష్ చంద్రబోస్' మీద, 'భగత్ సింగ్' మీద లేదా ఇంకో పార్టీ మీద మంచి అభిప్రాయం, సదభిప్రాయం ఉండొచ్చు. అభిప్రాయాలు రకరకాలుంటాయి. అంత మాత్రం ఇంకో వ్యక్తిని తప్పులెంచి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తెలుసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే సినిమా వాళ్ళు కాదు, ఇంకోళ్ళు కాదు ఎవరైనా సరే మనం మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటిద్దాం. ఆ స్థితి మన మానసిక స్థితి బాలేదన్నప్పుడు అసలు ఇలాంటి స్టేట్మెంట్‌లు ఇవ్వద్దు. కామ్‌గా కూర్చుందాం ఇంట్లో. మానసిక స్థితి బావున్నప్పుడే ఎటువంటి డిప్రెషన్‌లు, అలాగే ఫ్రస్ట్రేషన్ లేనప్పుడే వచ్చి మాట్లాడదాం. ఈరోజు ఏదైనా న్యూస్ ఏమో ఈ శ్రీకాంత్ అనే ఆయన మంచి ఆర్టిస్ట్ కదా! తీసుకొని దాన్ని మైకులన్నీ మన ముందే పెడతారు. అందరిలో చులకనవ్వడానికి ఎందుకు? మన విలువ పెంచుకుందాం. తగ్గించుకోవడం ఎందుకు? పొరపాటు ఏదో అనిపిస్తే ఐయామ్ వెరీ మచ్ సారీ. ఎందుకంటే నేను సారీ చెప్పడానికి కూడా నాకు సంస్కారం ఉన్నవాడిని. డియర్ శ్రీకాంత్ నీ తప్పు మాట్లాడితే ఐయామ్ వెరీ మచ్ సారీ. నువ్వు కూడా నీ తప్పు తెలుసుకొని అందరి ముందు సారీ చెప్తే అది మన సంస్కారం గురించి తెలియజేస్తుంది. లేదంటే మనం ఆయన చరిత్రలోకి ఎక్కాడు. మనం చరిత్రహీనులైపోతాం. అది గుర్తుపెట్టుకో. థాంక్ యూ.